హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లతో పులుసు అండి. బ్యాచిలర్సే కాదు, వంట రాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఈజీగా చేసుకునేవి. అవి ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉడకబెట్టుకున్న ఒక 6 గుడ్లని పొట్టు తీసుకుని ఇందులో వేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని గుడ్లని మంచి ఎర్రగా వేపుకోవాలి. ఈ పులుసులోకి ఇలా ఎర్రగా వేపుకుంటే బాగుంటాయండి. మీకు అవసరం లేకపోతే ఉత్తి గుడ్లతో కూడా పులుసు పెట్టుకోవచ్చు. నేనైతే గుడ్లు వేపే పులుసు పెడతాను ఎప్పుడు. గుడ్లు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలని వేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దవైతే 1 తీసుకోండి. ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు, ఆయిల్ తేలే వరకు ఈ టమాటా ముక్కల్ని వేపుకోవాలి. మూత పెడితే మనకి టమాటా ముక్కలు అనేవి తొందరగా వేగిపోతాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి దీన్ని కూడా ఒక 1 మినిట్ వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత మనం వేపు పెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లని ఇందులో వేసుకుని వీటిని కూడా ఉప్పు కారం పట్టే వరకు ఒక 1 మినిట్ వేపుకోండి. ఇలా వేపిన తర్వాత మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ముందే. దీన్ని పులుసు తీసుకుని ఇందులో వేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 మినిట్స్ కొంచెం దగ్గర పడే వరకు, చిక్కపడే వరకు పులుసుని ఉడికించుకుని మూత పెట్టి మరిగించుకుంటే మనకు పులుసు అనేది బాగా మరిగిపోతుందండి. ఉడుకుతూ ఉన్నప్పుడే ఉప్పు అది సరిపోయింది లేదో చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి కోడిగుడ్ల పులుసు అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వంట రాని వారే కాదు, బ్యాచిలర్సే కాదు, చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.